బలి పశువుగా నా కొరకయ్యే తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ మన ప్రభువుల రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యంలోనికి వెళ్ళబోయే కంటే ముందు ఒక వచనమును చదువుకొని వాక్యమును మనం ప్రారంభించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాం. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పశువు వధింపబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వజ్ఞాని అయిన దేవా, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇదిగోనైనా ఇంతవరకు మీ నామమును పాటల ద్వారా మహిమపరిచే భాగ్యమును అనుగ్రహించిన దేవా, స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా మరి ఈ సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి, మీ వాక్యమును మేమందరం కలిసి వినుచుండగా, ధ్యానిస్తుండగా ప్రభువా, ఇదిగోనైనా ఎటువంటి శాతాను శోధన మా మధ్యలోకి రాకుండా మీ వాక్యమును శ్రద్ధాసక్తులతో విని వాక్య ప్రకారముగా మేము జీవించుటకు మాకు కృపను అనుగ్రహించమని, సహాయమును దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడగు యేసయ్య నామములో మీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరేనండి, ప్రియమైన దేవుని వారలారా, మరి మనందరికీ తెలుసు మనము గుడ్ ఫ్రైడేకి దగ్గరలో ఉన్నాం. మరి ఈ సమయంలో మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, మరి మనము ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆయన యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకునే దినం కాబట్టి దీనికంటే కొద్ది వారాల ముందు నుంచే మనము ఆయన మరణము దేని కొరకు జరిగిందో, ఎందుకు ఆ విధంగా ఆయన మరణించాడో, ఆ విధంగా ఆయన ఎందుకు మరణించవలసి వచ్చిందో మనము కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం ముందు కొనసాగుదాం. ప్రియమైన దేవుని వారలారా, మనకి బైబిల్లో అనేక పండుగలు కనబడతాయి. అనేక పండుగలు మనకి కనబడతాయి. వాటిని దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఈ పండుగల్ని పాటించండి అని దేవుడే వారికి సెలవిచ్చాడు. ఆ పండుగలలో ఒక పండుగే పస్కా పండుగ. ఏ పండుగ చెప్పండి? పస్కా పండుగ. దానిని ఇంగ్లీష్లో ప్యాస్ ఓవర్ అంటారు, అంటే దాటిపోవుట అని అర్థం. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఆ పండుగను ఆచరించమని దేవుడే వారికి తెలియజేశాడు. ఈ పండుగ గురించి మనం కొద్దిసేపు ఒకసారి కనుక ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని వారలారా, దీనిని దేవుడు వారికి ఎప్పుడు పాటించమని చెప్పాడంటే, ప్రియమైన దేవుని వారలారా, మనకి బైబిల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉన్నారని మనందరికీ తెలుసు. 400 సంవత్సరాలు అంటే చాలా ఒక లాంగ్ పీరియడ్, అంటే చాలా సుదీర్ఘమైనటువంటి కాలం. అంత భయంకరమైనటువంటి కాలంలో వారు 400 సంవత్సరాలు వారి కింద బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు వారిని విమోచించడానికి, వారిని విడిపించడానికి దేవుడు సిద్ధపడినటువంటి సమయంలో ఆయన వారిని బయటికి రప్పించడానికి ఐగుప్తీయుల మీదకి 10 తెగులు రప్పించాడు. ఆ 10 తెగులు రప్పించిన ఆ ఐగుప్తీయుల రాజైన ఫరో ఎంతటికీ వినేవాడు కాదు. ఎందుకంటే అతని మనసు కఠినమైపోయింది, అతని మనసు బండగా మారిపోయింది, వినడం లేదు. అయితే ఇక ఫరోకి చివరి తెగులుగా ఒక తెగులును దేవుడు పంపిస్తున్నాడు. ఆ తెగులు ఏంటంటే, ఐగుప్తీయులలో ఉన్న రాజు మొదలుకొని జంతువులైతేనేమి ప్రతి ఒక్కరి యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు వారందరినీ కూడా నశింపజేయాలని దేవుడు పూనుకున్నాడు, వారు మాట వినడం లేదని. అయితే ప్రియమైన దేవుని వారలారా, అయితే ఆయన దానిని ఏ విధంగా అమలు చేశాడంటే, ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనము బైబిల్లో ఒక వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుదాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ప్రియమైన దేవుని వారలారా, ఒక రాత్రి ఏం జరిగిందంటే,
ఇదిగో నేను అందరినీ కూడా ఆ రాత్రి ఏం చేస్తానంటే ఒక మరణ దూతను నేను ఈ రాజ్యం మీదకి పంపిస్తున్నాను. ఆ రాత్రి ఏమవుతుందంటే ఐగుప్తు రాజ్యంలో ఉన్న ప్రతి మగ సంతానం, అంటే పెద్దవాడు జ్యేష్ఠుడు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. అది కేవలము మనుషులు మాత్రమే కాదు, జంతువుల్లో కూడా ప్రథమ సంతానము చనిపోతారు. ఇది ఒక తెగులుగా దేవుడు పంపిస్తున్నాడు. ఒక సంహారక దూతను దేవుడు పంపించాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, అలా పంపిస్తున్నప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెబుతున్నాడు. అదేంటంటే, అయ్యా మోషే, ఆ సంహారక దూత అందరినీ కూడా ప్రతి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ సంతానాన్ని ఆయన చంపుకుంటూ వెళతాడు. అయితే ఆ సంహారక దూత ఇశ్రాయేలు ఇంటిలో చొరబడక ఉండాలంటే, ఇశ్రాయేలు ఇంటి వారి యొక్క ప్రథమ సంతానం హతం కాకుండా ఉండాలంటే, మీ పిల్లల్ని ఆయన ఏమి చేయకుండా ఉండాలంటే, ఇదిగో మీరు ఒక దానిని మీరు చేయాలి, మీరు ఒక పని చేయాలి. మేమేం చేయాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఒకసారి మనము ఆ మాట చదువుదాం. అదే నిర్గమకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరినీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుముగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశమును పాడి చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. దేవుడు మోషే గారితో ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, అయ్యా ఇదిగో నేను ఈ రాత్రి బయలుదేరుతాను, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ సంతానం మొత్తాన్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుకంటే నేను యెహోవానని నేను వారికి బయలుపరుచుకుంటాను. అయితే మీ సంతానము ఆ విధంగా నాశనం కాకుండా ఉండాలంటే మీరేమి చేయాలంటే, ఇదిగో మీరు మీ కుటుంబంలో ఒక గొర్రె పిల్లను మీరు తీసుకోవాలి. ఆ గొర్రె పిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి. ఆ గొర్రె పిల్లకి ఎటువంటి మచ్చ కానీ కలంకం కానీ ఏది కూడా ఉండకూడదు. అది మగపిల్ల అయి ఉండాలి. ఆ మగపిల్లను మీరు తీసుకొని దానిని వధించి ఆ రక్తాన్ని మీరు తీసుకొని మీ యొక్క ఇంటి యొక్క ఆ తలుపులకి మీరు ఆ రక్తాన్ని పూయాలి అని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. మోషే గారికి సెలవిచ్చిన వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క రక్తాన్ని చూచి ఎవరైతే ఆ యొక్క ఐగుప్తు యొక్క ప్రథమ సంతానాన్ని నాశనం చేయడానికి వచ్చాడో ఆ యొక్క రక్తాన్ని చూసి ఆయన మీ పిల్లల్ని మరణించకుండా దాన్ని చూసి దాటి వెళ్ళిపోతాడు అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ప్రియమైన దేవుని వారలారా, మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానము వారు రక్షింపబడ్డారంటే దానికి గల కారణం ఏంటి చెప్పండి? గొర్రెపిల్ల యొక్క రక్తము. ఆ రక్తాన్ని చూసి దేవుడు వారిని దాటి వెళ్ళిపోయాడు. ఏ ఏ ఇంటి మీద అయితే ఆ యొక్క రక్తపు గుర్తు ఉంటుందో, ఆ రక్తము పూయబడి ఉంటుందో, ఆ రక్తాన్ని చూచి దేవుడు వారి ఇంట్లో ఉన్న వారిని హతము చేయకుండా దాటి వెళ్ళిపోయాడు. ఆ దాటి వెళ్ళిపోయే పండుగనే పస్కా పండుగ అని మనకి బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఆ పస్కా పండుగను దేవుడు ఇశ్రాయేలీయులతో మీరు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినము ఖచ్చితంగా దీనిని మీరు జరుపుకోవాలి అని వారికి దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞనిచ్చాడు. ఏమండి, ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు వారికి తెలియకుండా ఇప్పుడు కూడా కొంతమంది పస్కా పండుగ జరుపుకుంటారు ఇశ్రాయేలు దేశంలో. అయితే ప్రియమైన దేవుని వారలారా, పస్కా పండుగ, ఈ పండుగలన్నీ కూడా రాబోతున్న యేసు ప్రభువుకి ఛాయగా ఉన్నాయని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే రాబోతున్న యేసు ప్రభువుల వారికి ఇది ఏ విధంగా ఛాయ అని మనము కొద్ది నిమిషాల్లో మనము తెలుసుకునబోతున్నాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, అంతకంటే ముందు ఒక వచనాన్ని మనం చదువుదాం. నిర్గమకాండము 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుదాం. 24 నుంచి చదువుదాం. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకొచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మేము అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ దేవుడు మోషే గారితో ఒక మాట అంటున్నాడు. అదేంటంటే,
అయ్యా మీరు ప్రతి సంవత్సరము తరతరాలు మరి ఈ పండుగను జరుపుకుంటూనే ఉండాలి. మీ పిల్లలు వచ్చి అయ్యా మనం ఎందుకు ఈ పండుగ జరుపుకుంటున్నాము అని మిమ్మల్ని కనుక ప్రశ్న వేస్తే మీరు వారితో చెప్పాలి, ఇదిగో ఐగుప్తు దేశంలో మనం ఉన్నప్పుడు పలానా రోజులో మనల్ని ఆయన ఆ యొక్క మరణ దూత మన ఇంట్లోనికి రాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఏ విధంగా అంటే ఇదిగో ఈ విధంగా మనము మన యొక్క ఇంటి తలుపులకి రక్తం పోసుకున్నందుకు దేవుడు మనల్ని కాపాడాడు అని చెప్పడానికి మీరు ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని దేవుడు మోషేతో ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఈ పండుగలు పాత నిబంధనలో ఉన్న పండుగలు కానీ ప్రతి విషయాలు కానీ రాబోతున్నటువంటి యేసు ప్రభుల వారికి సూచనగా ఉన్నాయని మనకి తెలుసు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఆనాడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వాళ్ళందరినీ కూడా చంపివేయడానికి మరణదూత సంహరించడానికి బయలుదేరింది. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఒక మాట కనుక మనం బైబిల్లో చదవగలిగినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో. ఇక్కడ కనుక మనం ఒక మాట చదవలేనట్లయితే పాపము ద్వారా ఈ లోకంలో ఏం ప్రవేశించిందంటే చెప్పండి, మరణము ప్రవేశించింది. ఈ లోకములో పాపము లేని మానవుడు లేడు. ప్రతి ఒక్క మానవుడు కూడా పాపి గనక ప్రతి ఒక్క మానవునికి ఖచ్చితంగా మరణం అనేది రావాల్సి ఉన్నది. రెండవ మరణం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆ మరణము కంటే భయంకరమైనటువంటిది ఈ రెండవ మరణం. ఏ భేదము లేదు, మానవుడు అందరూ కూడా పాపము చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా తీసుకువెళ్ళడానికి, చంపివేయడానికి ఈ పాపము మానవుల్లో ప్రవేశించి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాపపు మరణపు శిక్ష అనేది అందరికీ కూడా వచ్చేసింది, సంప్రాప్తమైంది. ఆనాడు ఐగుప్తులందరినీ ఏ విధంగా అయితే ఆ సంహారక దూత నాశనము చేసిందో, పాపము చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ పాపము రెండవ మరణానికి అప్పగించి వేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. అందరూ కూడా రెండవ మరణానికి వెళ్ళిపోతున్నారు. ఇది భయంకరమైనటువంటి మరణము. అయితే ఆనాడు ఈ దేవుడు ఏ విధంగా అయితే ఆ మరణం నుంచి తప్పించడానికి ఒక గొర్రెపిల్లను వారికి చూపించాడో, ఏ విధంగా అయితే ఒక గొర్రెపిల్లను వారికి సిద్ధపరిచాడో ప్రియమైన దేవుని వారలారా, అదేవిధంగా మనలందరినీ కూడా రక్షించడానికి, మనలందరినీ కూడా ఆ మరణం నుంచి రక్షించడానికి దేవుడు గొర్రెపిల్లగా ఆయనే ఈ భూలోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడే, ఆయనే ఒక పశువుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఇంతకుముందు చదువుకున్న లేఖన భాగం అదే. మరలా ఆ మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతకాక క్రీస్తు అను మన పశువు వధింపబడెను. యేసు ప్రభుల వారు ఎవరంట చెప్పండి? ఎవరంట ఆయన? పశువు. సార్వభౌముడైన దేవుడు, ఏమండి, సర్వజ్ఞానం కలిగిన దేవుడు, అనంతుడైన దేవుడు. ఏమని ఆయన గురించి వ్రాయబడింది చూడండి ఇక్కడ. ఆయన ఒక పశువుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు చెప్పండి? పశువుగా. ఎవరి కొరకు మారిపోయాడు? మనల్ని రక్షించడానికి, మనల్ని ఆ భయంకరమైన మరణం నుండి తప్పించడానికి. ఆ రోజు ఏ విధంగా అయితే ఒక గొర్రెపిల్లను చూపెట్టాడో, ఆ రోజు ఏ విధంగా అయితే ఒక పశువును చూపెట్టాడో, ఈరోజు ఆయనే ఒక పశువుగా మారిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, అంత మాత్రమే కాదు, ఆ రోజు ఆ మరణము వారిని దాటిపోవడానికి రక్తాన్ని ఏ విధంగా అయితే ఆయన చూపించాడో, ఈరోజు కూడా ఆయన ఇదిగో ఈ యొక్క రెండవ మరణము మిమ్మల్ని దాటిపోవాలంటే మనందరము కూడా ఆయన రక్తంలో కడగబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్తము ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళకి రెండవ మరణం నుంచి ఏ హాని కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏమంటే ఒక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు, అంటే ఎవరికైతే యేసుక్రీస్తు రక్తముతో కడగబడ్డారో, ఎవరికైతే యేసు రక్తము ఉంటుందో వారు ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి కూడా
లేదు. ఎటువంటి మరణము వారికి ఏ హాని కూడా చెయ్యదు. హల్లెలూయా! ఎంతో గొప్ప కృప చూడండి. ఆ రోజు ఒక గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఆ మరణము వారిని దాటిపోయింది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో రెండవ మరణము కాదు కదా, వాళ్ళకి ఏ శిక్షా విధి కూడా ఇక లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇది నిజమైనటువంటి పస్కా బలి. ఏమండి, ఆ పస్కా బలి కూడా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఏమండి, ఏ విధంగా అయితే పస్కా బలిని వారు ఎప్పుడు జరుపుకోవాలంటే ఖచ్చితంగా వారు ప్రతి నెల మొదటి నెల 14వ తేదీని వారు పస్కా బలిని వారు చేసేవారు, పస్కా పండుగని ఆచరించేవారు. మనము చరిత్రలో చూస్తే యేసు ప్రభుల వారు కూడా పస్కా పండుగ రోజునే మరణించాడు. ఏ రోజైతే పస్కా పండుగను వారు జరుపుకుంటారో ఆ రోజునే ఆయన మరణించి, అది కాదు నిజమైన పస్కా బలి, నేనే నిజమైనటువంటి పస్కా బలి ఆయన నిరూపించి ఆయన మనందరి కొరకు ఆయన మరణించాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అయితే ఏమండి, అలా ఆయన మరణించిన తర్వాత ఆ పస్కా రోజున ఆయన కొన్ని మాటలు వారితో సెలవిస్తున్నాడు. ఆ మాటలు ఏంటో మనము చదువుకొని మనం మరలా కొద్దిగా ముందు కొనసాగుదాం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుదాం. 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఏమండి, మనము ప్రతి ఆదివారము దీనిని చదువుకుంటాం. అయితే ఈ మాట ఆయన ఎప్పుడు పలికాడో తెలుసా? ఏ రోజైతే పస్కా పశువును వధిస్తారో ఆ రాత్రి పలికిన మాట ఇది. ఇక తెల్లారితే వారు పస్కా పండుగ జరుపుకోవాలి. ఆ పస్కా పండుగ జరుపుకునేటువంటి రాత్రి ఆయన ఈ మాట పలుకుతున్నాడు. అదేంటంటే, ఇదిగో నా శరీరాన్ని తీసుకోండి, ఇదిగో నా రక్తాన్ని తీసుకోండి. పస్కాకి సాదృశ్యంగా బలైతున్నటువంటి ఆ యొక్క మాంసమే నా శరీరము. వారు ఏం చేసేవారంటే, ప్రియమైన దేవుని వారలారా, ఆ పస్కా పశువును వధించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆ యొక్క మాంసాన్ని వాళ్ళు తినేవాళ్ళు, ఆ యొక్క రక్తాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు. దానికి సాదృశ్యంగా, ఆ పస్కా పశువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈయన తన శరీరాన్ని మనకిస్తున్నాడు తినమని, తన రక్తాన్ని మనకిస్తున్నాడు తాగమని. ఎందుకంటే ఆయన కూడా చెప్తున్నాడు, నేను ఎందుకు పస్కా పశువుగా బలయ్యానో మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మీరందరూ కూడా నా యొక్క మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అందులో మీరు చెయ్యి వేయండి అని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి బైబిల్ ఎంత సక్రమంగా ఉందో. ఆ రోజుల్లో ఆ పిల్లలు ఎవరైనా, అయ్యా మనం ఎందుకు ఈ పస్కా బలి జరుపుకుంటున్నామంటే, ఇదిగో ఆ రోజు మనల్ని దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడాడు అని తెలియడానికి మీ పిల్లలతో మీరు ఇది చెప్పాలి అని ఆయన దేవుడు వారికి సెలవిచ్చాడు. ఈరోజు మనకి కూడా మనము ఈ యొక్క రొట్టెలో, ఈ యొక్క రక్తంలో చేయవేస్తున్నాం. అప్పుడు కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ యొక్క రెండవ మరణం నుంచి దేవుడు మనల్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకిచ్చి ఆయన మనల్ని తప్పించాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, అది పస్కా బలికి సాదృశ్యమైనటువంటి బలి. ఆ బలి చాలా గొప్పది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏమండి, ఆయన పరిశుద్ధుడు మనందరికీ తెలుసు. ఆయనలో ఏ పాపము లేదు మనందరికీ తెలుసు. ఆయనలో ఎటువంటి కలంకము, ఎటువంటి పాపము ఏమి కూడా ఆయనలో లేదు. ఆయన సరిగ్గా బలికి సరిపోయినటువంటి వాడు. ఏమండి, ఆ బలి చేయడానికి దేవుని ఎదుట ఆ బలి కొరకు సిద్ధంగా ఉన్నవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా స్వభావంగా జన్మపాపి కాబట్టి, ప్రతి ఒక్క మానవుడు కూడా జన్మపాపి కాబట్టి ఎవరు కూడా పస్కా బలిగా మానవుడు చనిపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఆయనే మన కొరకు పస్కా బలిగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపముల కొరకు మనకి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తమును మనకి ఇచ్చి, ఆ యొక్క రక్తములో మనము కడగబడి, మనకి ఆ యొక్క రెండవ మరణము ద్వారా ఎటువంటి హాని లేకుండా ఆయన మనకు చేశాడు. బైబిల్లో ఒక మాట చదువుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుదాం. 19వ వచనం, అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా.
ఇక్కడ దేవుడి వాక్యం కూడా అదే సెలవిస్తుంది. ఏంటంటే, అయ్యా మీరు రక్షింపబడింది, మీరు విమోచింపబడింది. మిమ్మల్ని ఆ యొక్క రెండవ మరణము మిమ్మల్ని ఏ విధంగా దాటిపోయిందంటే, ఇదిగో మీ కొరకు రక్తం కార్చినటువంటి ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన రక్తము నిష్కలింకమైనది. ఆ రక్తము మీ మీద ఉన్నది కాబట్టి, ఆయన రక్తంలో మీరు కడగబడ్డారు కాబట్టి, ఇదిగో రెండవ మరణము మిమ్మల్ని దాటిపోయింది, ఆ రక్తము క్రిందకి మీరు వచ్చి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అయితే ఆ రక్తమును ద్వారా కడగబడిన మనము, ఆ రక్తాన్ని తాగే మనము, ఆయన మాంసములో చెయ్యి వేసే మనము, ఆయన రొట్టెను తినే మనము, ప్రియమైన దేవుని వారలారా, ఏ విధంగా జీవించాలంటే ఏమండి, మనము అక్కడే కనుక పై వచనాన్ని ఒకసారి చదువుదాం. పై వచనాన్ని మనము చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే మీ యొక్క పాపముల కొరకు ఆయన మరణించాడు. మరలా మీరు అదే పాపముల జోలికి వెళ్ళదండి. ఆయన మీ యొక్క పాపములకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన పశువుగా ఆయన మరణించాడు కాబట్టి మరలా మీరు ఆ పాపమును మీరు దయచేసి చేయవద్దండి. మీరు ఈ యొక్క రొట్టెని, ఈ యొక్క పాత్రని తీసుకునేటప్పుడు మీరు నా యొక్క బలిని జ్ఞాపకం చేసుకోండి, ఆ యొక్క త్యాగముని మీరు జ్ఞాపకం చేసుకొని మరలా మీ యొక్క పాపము జోలికి వెళ్ళవద్దని ప్రియమైన దేవుని వారలారా ఆ యొక్క పస్కా పండుగ మనకి తెలియజేస్తుంది. ఏమండి, ఆనాడు ఆ యొక్క మరణము వారిని దాటివేయడానికి ఒక గొర్రె పిల్ల బలి అయింది. అయితే ఈ రెండవ మరణం నుంచి దాటివేయడానికి యేసు ప్రభువుల వారు మరణించాడు. అయితే మనము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా మర్చిపోయకుండా పరిశుద్ధంగా ఇహలోక మాలిన్యము మనం అంటించకుండా ఈ లోకంలో జీవించాలని మీ అందరికీ నేను దేవుని వాక్యంగా సెలవిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ అదేవిధంగా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ఒక వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం.